సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. జాబ్ మేళాను ప్రతి ఒక్క నిరుద్యోగి వినియోగించుకోవాలి. వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యేని మనోహర్ రెడ్డి. విజయ విద్యాలయ ఉన్నత పాఠశాల విద్యా కార్యకలాపాలు కొనసాగించాలి. జిల్లా కోర్టు ఆదేశాలు. హర్షం వ్యక్తం చేసిన పూర్వ విద్యార్థులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఈ నెల 29న ఎమ్మెల్యే బుయ్యేని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. జాబ్ మేళాలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడు పాల్గొని ఉద్యోగాన్ని సాధించాలని ఎమ్మెల్యే కోరారు. తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించే కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలు యువకులను పాల్గొనేలా ప్రోత్సహించాలని ఎమ్మెల్యే కోరారు. మెగా జాబ్ మేళాలో 50 కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారని 10,000 పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, బషీరాబాద్ ఏఎంసీ చైర్మన్ మాధవ్ రెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబీబ్ లాలా, బషీరాబాద్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, నాగప్ప, తాజా మాజీ కౌన్సిలర్లు రాము, ప్రభాకర్ గౌడ్, లింగదల్లి రవి, బంటు వేణు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో దయచేసి ఇప్పుడు ఉత్తమని చెప్పినట్టు ఏ ఒక్కటి అందరం ఇది ఒక మంచి ప్రోగ్రాంలా అందరి ప్రోగ్రాంగా తీసుకొని దయచేసి వాలంటీర్స్గా నేను అనుకుంటా ప్రతి ఒక్కరిలో దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ముఖ్యంగా దీంట్లో సోదరులది పాత్ర ఎక్కువగా ఉండాలి. మీరే ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి చేరే విధంగా పత్రికల రూపకంగా కానివ్వండి, మన ఛానల్స్ ఉన్నాయి, ఛానల్స్ రూపకంగా కానివ్వండి, మీరు తీసుకెళ్ళవలసిన ప్రయత్నం మీరు కూడా ఖచ్చితంగా దీనికి దోహదపడాలి. ఈ ఒక్కరోజే కాకుండా మీరు ఖచ్చితంగా అందరికీ జాబ్లు వచ్చే దాంట్లో కూడా ప్రముఖ పాత్ర జర్నలిస్టులే దీంట్లో వహించవలసిందిగా వేదిక ద్వారా మీకు అప్పీల్ చేసుకుంటూ, అదొకటే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఇప్పటికే అందరికి మైనార్టీ వెల్ఫేర్ వాళ్ళకి కానివ్వండి, మా మారుడి సోదరులకు కానివ్వండి, వైశ్య సోదరులకు కానివ్వండి, లింగయ్య సోదరులకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఆల్ అసోసియేషన్, గంజ్ అసోసియేషన్కి కానివ్వండి, గౌడ్ అసోసియేషన్కి కానివ్వండి, ముదిరాజ్ అసోసియేషన్కి కానివ్వండి, యాదవ్ సంఘాలకు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఆర్గనైజేషన్ కూడా అందరు ఇక్కడ ఉన్నటువంటి యువకులను తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. అందరినీ మ్యాక్సిమం కంపెనీలను తీసుకొచ్చి వారికి ఉద్యోగాలు ఇచ్చే వెసులుబాటు నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఒక చక్కటి అవకాశానికి దయచేసి మీరందరూ కూడా 29వ రోజు ఉదయం 9 గంటల నుంచి ఒక డిసిప్లిన్గా మన పిల్లలకు అందరూ మన నియోజకవర్గ పిల్లలకి ఏ విధంగా అయితే ఉద్యోగాలు ఇప్పించాలో మీరు కూడా అందరూ కూడా ప్రయత్నం చేసి మ్యాక్సిమం మన నియోజకవర్గం నుంచి ఉద్యోగాలు ఇప్పిద్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, దీంట్లో ఏ ఒక్కరిది కాదు. ఈరోజు తాండూరులో జాబ్ మేళా పెడుతున్నామంటే ప్రతి కుటుంబం నుంచి వచ్చే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం కూడా వేదిక పైన ఉన్న వాళ్ళం కానీ పత్రికా సోదరులు కానివ్వండి, ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇప్పుడే టీచర్స్ ఆర్గనైజేషన్తో మాట్లాడడం జరిగింది, మార్వాడి గురించి వాళ్ళ ఆర్గనైజేషన్తో మాట్లాడడం జరిగింది, గంజ్ అసోసియేషన్తో కూడా మాట్లాడడం జరిగింది, ఆర్యవైశ్య అసోసియేషన్ వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడడం జరిగింది. అందరు కలిసి రేపు 29వ తారీఖు నాడు వినాయక కన్వెన్షన్లో 9:30 నుంచి ఈరోజు మెగా జాబ్ మేళా అనేది రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈజీఎంఎం వారి ఆధ్వర్యంలో దాదాపు 50 కంపెనీల పైబడి క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, బి ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ, నర్సింగ్ చేసేటటువంటి వాళ్ళు కానివ్వండి, బీటెక్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, అందరూ నిరుద్యోగులు వారికి అందరూ కూడా ఒక మంచి ఉద్యోగ భద్రత ఇవ్వడానికి మనం అందరం కూడా ఏ ఒక్కరు కాకుండా మన తాండూరులో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా కృషి చేసి ఒక మంచి మెగా జాబ్ మేళా, ఎందుకంటే నేను చూసినాను ములుగులో సీతక్క గారు పెట్టారు, చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది. లాస్ట్ మంత్ నాకు చెప్పింది సీతక్క చాలా బాగా వచ్చింది, మనోళ్ళు పెట్టండి,
నా దగ్గర 5-6 వేల మంది, నేను అనుకుంటే 2,000 3,000 మంది వస్తుంటే 10-12,000 మంది వచ్చిండ్రు. దాదాపు 5,000 నుంచి 6,000 వరకు జాబ్లో పోవడానికి సిద్ధంగా అయ్యి మనకు జాబ్స్ జైనింగ్ కూడా అయింది. ఒక మంచి మనము భవిష్యత్తు ఇచ్చినటువంటి వాళ్ళమైతాం, ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చినటువంటి వాళ్ళమైతాం అని చెప్పి తను మాట్లాడినప్పుడు మంచిగా అనిపించింది. అంటే మన తాండూరులో వెళ్తే కూడా బాగుంటుంది తప్పకుండా. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ అన్నప్పుడే నేను గతంలో కూడా పరిగిలో కోచింగ్ సెంటర్ దాదాపు 100 డేస్ ఒక 3,000 మందికి దాదాపు 600 నుంచి 800 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరు. మనం ఏ పోలీస్ స్టేషన్ పోయినా చాలా మంది అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్, విలేజ్ సెక్రటరీస్ చాలా మంది ఎక్కడికి వచ్చినా మీరు బిఎంఆర్ దాంట్లో చదివినాం సార్, మాకు జాబ్ వచ్చింది అని చాలా సంతోషంగా చెప్తుంది. ఎందుకంటే మనకు చెప్తే నాకు చాలా సంతోషం. దాన్ని దృష్టిలో పెట్టుకుని గత 2 months బ్యాక్ ప్యాక్స్కాన్ కంపెనీ వాళ్ళు కూడా వస్తామంటే వాళ్ళని కూడా ఆ కంపెనీ వాళ్ళని ఇక్కడ పిలిపించి దాంట్లో మహిళలే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఒకటే కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా దాదాపు ఒక 400-500 మంది వచ్చిండ్రు. దాంట్లో వాళ్ళు సెలక్షన్ చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు. కానీ హైదరాబాద్ ఆడుతున్న వాళ్ళంటే కొంచెం ఇబ్బందికరమే. 120-130 మంది పిల్లలు పోయారు. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు చాలా బాగుంది, మేము ఇంకా కొన్ని రోజులు చేసి వేరేది కూడా మేము చూసుకుంటాం. మాకు ఒక బయటికి వెళ్ళినప్పుడు మాకు కూడా స్కిల్స్ కూడా మాకు కూడా ఒక అవేర్నెస్ వస్తూ ఉన్నది. బయటికి రావడంలో మా నాలెడ్జ్ కూడా పెరుగుతూ ఉన్నది. మంచి ప్రోగ్రామ్ అప్పుడప్పుడు పోటీ చేస్తూ ఉంటారు. దీన్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. నేను గతంలో పరిగణ చేసిన దాన్ని కానివ్వండి, 3 months బ్యాక్ మన ప్యాక్స్కాన్ పెట్టినటువంటి దాన్ని కానీ ఇవన్నీ మంచి సక్సెస్ వచ్చినాయి. కనుక ఈ మెగా జాబ్ వల్ల తాండూరు నియోజకవర్గానికి ఇక్కడ ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి యువతకు ఉద్యోగం కల్పించే బాధ్యతగా మనం అందరం ఏ ఒక్కరం కాకుండా ఒక మనవరుడే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరం కూడా కలిసి కట్టుగా రేపు 29 తారీఖున మాత్రం వాళ్ళందరినీ పార్టిసిపేట్ అయ్యే విధంగా పార్టిసిపేటే కాకుండా ఇంకా కూడా కంపెనీలలో వచ్చి ఇంకా దాంట్లో సంబంధించినటువంటిది కూడా కాకుండా ఇంకా మనం చేస్తామని చెప్పి ఉద్యోగాలు ఉంటే కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు 3 months ట్రైనింగ్ కూడా పెట్టి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ఏ దాంట్లో అయితే ఉంటుందో వాళ్ళు ఏదైతే చేస్తారో బాగుంటుందో అని చెప్పి ఆ 3 months వాళ్ళకి వచ్చే ట్రైనింగ్ కూడా వసతి కానివ్వండి, ఫుడ్ కానివ్వండి ఆ కంపెనీసే ఫేర్ చేసుకుంటారు. వాళ్ళతోనే ఒక 3 months ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి జాబ్ గ్యారంటీగా కంపల్సరీ జాబ్ వచ్చే విధంగా ఆ వెసులుబాటు చేస్తా ఉన్నాం. వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళని కూడా ఆ విధంగా ఆ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు కూడా జాబ్ వచ్చే విధంగా మన వంతు ప్రయత్నం చేద్దాం. మన కాన్సెప్ట్ దీంట్లో అంటే మన నియోజకవర్గంలో మనం ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే చెప్పి ఉన్నామో ఆ రోజు చెప్పినట్లనే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చే విధంగా ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ జాబ్ అనే కాకుండా ప్రతి వేదిక పైన ఐఐటి కాలేజ్ ఇక్కడ స్థాపిస్తున్నాము. మీ పిల్లల్ని అక్కడ చదివించి కంప్లీట్ చేసి నాకు అప్పచెప్పండి, వాళ్ళకి జాబ్ ఇప్పించే బాధ్యత అని చెప్పే ఏకైక ఎమ్మెల్యే అంటే తాండూరు మనోహర్ అనే. ఇంతవరకు ఏ ఎమ్మెల్యేకి ఆ మాట మాట్లాడాలి. ఎవడన్నా వస్తే గెలిస్తే ఏదో డెవలప్మెంట్, మనోహర్ డెవలప్మెంట్తో పాటు వాళ్ళకి జాబ్ల కొరకని ఆలోచన చేస్తూ ఎడ్యుకేషన్ పర్పస్లో ప్రతి దాంట్లో తాండూరు పైన ఎంత శ్రద్ధ తీసుకొని చేస్తున్నారో మనం మీద ఒకసారి ఆలోచించాలి. ఎవరన్నా చెప్తున్నారంటే ఏదో డెవలప్మెంట్ గురించి వచ్చేది పోయేది అదే చూస్తుంటారు. తాండూరు వారంలో 4 రోజులు తాండూరు అంటే 3 రోజులు హైదరాబాద్ ఉన్నంటే మన తాండూరు జనాల కొరకు ఆలోచన చేస్తుంటాడు. ఈ 50 కంపెనీలు తీసుకొస్తుండ్రంటే ఇంతవరకు ఎవరు తెలియదు. ఇంతకుముందు గిట్ట మనోరంగాన్ని తెచ్చి కొందరు సెట్ అయిపోయిండ్రు. తాండూరు యూత్కు మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటున్నాడు అని కోరుచు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. जो 29 को मेला लगने वाला है, जो कि जॉब मेला है, इससे पहले भी हमारे बी मनोहर रेड्डी साहब तांडूर एमएलए इससे पहले भी एक जॉब मेला लगाए थे, जो कि 130 लोगों को जॉब मिल चुकी है। मैं उनका धन्यवाद करता हूँ बार बार, क्योंकि ऐसे कोई एमएलए नहीं थे जो कि जॉब लगा थे। इससे पहले भी एमएलए आए, हम फैक्ट्री में दे नौकरी, वहाँ दे नौकरी, यहाँ दे बोल के खाली हाथ बता के चले गए। लेकिन पहले एमएलए है जो कि जॉब मेले लगा दे, और आने वाले 27 को तो 10,000 आदमी का जो है ना जॉब मेला लगने वाला है, 29 को। सॉरी, तो आप लोगों से गुजारिश यही है
कि गली गली में, टाउन में होंगे, गली में होंगे, मंडल में होंगे, हर जगह जो भी पढ़े लिखे लोग हैं, जो भी डिग्री है, इंटर है, जो चीज़ में जो भी परफेक्ट है, वो लोगों को जो है ना यहाँ जॉब मिलने वाले हैं। कंपलसरी कम से कम 10 से 15 बड़े बड़े कंपनीज आने वाले हैं। उनमें ये जो एंट्रेंस है 50 कंपनीज आने वाले हैं। तो आप लोगों से अदबन गुजारिश है, बार बार ये रिक्वेस्ट है कि टोटल कॉन्स्टिट्यूंसी तांडुर में कोई ऐसी गली नहीं बचना जहाँ की ये न्यूज़ पहुँचे। खास करके हमारे न्यूज़ वालों को रिक्वेस्ट है कि हर न्यूज़ में, चैनल्स में, पेपर्स में, हर जगह ये न्यूज़ डालें। और हमारे जितने भी कार्यकर्ता हैं, जितने भी सीनियर लीडर्स हैं, एक्स काउंसलर्स हैं, उन सभी से रिक्वेस्ट है कि हर वार्ड में, हर गली में, जहाँ पर भी अब आने वाले शाम में या तो कल पूरे पोस्टर्स भी आने वाले हैं। ये पोस्टर्स भी पूरे हर गली गली में लगाना बोल के मैं रिक्वेस्ट कर रहा हूँ। और जिस तरीके से हमारे सीएम साहब ने कहा है कि जॉब मेले हर जगह पूरे तेलंगाना में करना है और हमारे एमएलए साहब उस पर खरे उतरे हैं, मैं उनका धन्यवाद करता हूँ। बार बार मैं यही कहता हूँ कि आने वाले दिनों में तांडुर में जो भी एमएलए साहब ने गारंटीज दिए हैं उसे कंपलसरी पूरे करते हुए मैं अपनी तरफ से सभी को ये मेरी तरफ से आप लोगों को उम्मीद देता हूँ कि कंपलसरी जो भी काम है कंपलसरी होंगे बोले। जय हिंद, जय कांग्रेस। ఎమ్మెల్యే మనోరణ గారు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మన ప్రాంతానికి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. దీనికి అందరికీ ఆదరైనటువంటి పత్రికా సోదరులు, మా మిత్రులు, నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా దగ్గర ఇంత పెద్ద జాబ్ మేళా ఎప్పుడు జరగలేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా నిలిచిపోతుంది. ముందు కూడా మన నాయకుడు అందరూ కూడా పత్రికా సోదరులే కాకుండా మనమందరం కూడా మన గ్రామాల్లో డబ్బుతో సాధించి అందరికీ చెప్పవలసిన అవసరం ఉన్నది, మోటివేట్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగాలు వస్తాయో రాదని కాదు, ఒక 50 కంపెనీలు అంటే మినిమం మ్యాక్సిమం ఒక 10,000 ఉద్యోగాల కోసము ఒక 50 స్టాల్స్ పెట్టి ఎటువంటి లైన్లు కూడా ప్రాబ్లం లేకుండా అన్నీ అలా చేస్తున్నారు. కాబట్టి మనం కూడా చాలా మోటివేట్ చేసినట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆయన చేసినటువంటి ఆశయం నెరవేరుతుంది. కాబట్టి మనమందరం కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలి. పత్రికా సోదరులు అందరూ కూడా రాస్తారు, కానీ మన గ్రామాల్లో, మన వార్డులలో కూడా మనమందరం కూడా ఆ డబ్బుతో సాధించి 29 తారీఖు నాడు మంచి కార్యక్రమం ఉన్నది. మీకు ఉద్యోగాలు వచ్చేది ఒక హైదరాబాద్ అనే కాకుండా సంగారెడ్డి కానీ, జడ్చర్ల కానీ, మామూలు కానీ ఎక్కడెక్కడో కంపెనీలు అన్నీ వస్తున్నాయి. కాబట్టి చదువుకు తగ్గ ఉద్యోగాలు అక్కడ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా రావాలని చెప్పి మనం అంతా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేసినట్లయితే ఆయన ఆశయం సాధిస్తుంది. మనం కూడా మన గ్రామాల్లో ఉద్యోగాలు ఇప్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరం కృషి చేసి 29 తారీఖున దిగ్విజయంగా 10,000 ఉద్యోగాలు మనకు వచ్చేటట్లు, మన ప్రాంతానికి వచ్చేటట్లు 10,000 ఉద్యోగాలు అంటే మామూలు కాదు. ఇప్పుడు పెద్ద గవర్నమెంట్లో ఇవ్వడం లేకపోతున్నాయి. ఒక మనం 10,000 ఉద్యోగాలు ఒక్కటే ప్రాంతం, తాండూరు ప్రాంతం అంటే చాలా మంచి ప్రోగ్రాం, అద్భుతమైనటువంటి కార్యక్రమం. కాబట్టి మనమందరం కూడా ఈ దాంట్లో పాల్గొని కార్యకర్తలు అందరం, నాయకులు అందరూ కూడా గ్రామాల్లో డబ్బులతో సాధించి మా ఎమ్మెల్యే గారు ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు. మీ బ్రతుకు తెరువు కోసం ఎవరు చేయనటువంటి మంచి కార్యక్రమాలు తీసుకొని మనం ఇచ్చిన మాట ప్రకారం, ఇయ్యని మాట ఇదైతే మనకు ఎలక్షన్లో చెప్పలేదు. కాబట్టి అయినా ఈ కార్యక్రమాలు తీసుకొని మన ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి మనమంతా ప్రయత్నం చేసి తప్పకుండా మన వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇప్పించినట్టయితే మనం కూడా ఊళ్ళలో పోతే మనకు కూడా మంచి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు ఎప్పటికీ కృతజ్ఞత ఉంటారు. మనం బతుకుతూనే మనము 5,000, 10,000 ఇస్తే ఏం కానీ ఉద్యోగం ఇచ్చినట్టయితే జీవితాంతం వాళ్ళు సంతోషంగా బతుకుతారని మీ అందరితో కోరుకుంటూ మనమందరం కూడా విధంగా ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీకు మాటిస్తున్నామన్నా, తప్పకుండా మనం గ్రామాలకు వెళ్ళి, మా మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి అన్ని గ్రామాలకు వెళ్ళి తప్పకుండా తరలించడానికి ప్రయత్నం చేస్తాం. అందరినీ తీసుకురావడానికి వాళ్ళకి చెప్పి సాధించి అన్ని తీసుకొస్తామని మీకు మాటిస్తున్నామన్నా. మీరు చేసే కార్యక్రమంలో మేము కూడా ఒక చిన్న బిందువులాగా, ఒక చిన్న మనుషులం మేము కూడా
మీకు సహాయ సహకారం ఉండి మీకు మంచి పేరు తీసుకురావడానికి వాళ్ళకు కూడా మంచిగా బతకడానికి మా వంతు ప్రయత్నం మేము కూడా చేస్తామని మీ అందరితో కోరుకుంటూ మీకు కూడా కృతజ్ఞత తాండూరు ప్రజలందరితో అందరి ఎమ్మెల్యేలు మీకు మేము కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కాంగ్రెస్ జై. ఈ నెల 29వ తారీఖు మెగా జాబ్ మీద ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. గతంలో మనము అనేక సంవత్సరాలు నిధులు నియామకాలని చెప్పి నిరుద్యోగులంతా రోడ్డుపైకి వచ్చి కొట్లాడే రోజులున్నాయి. తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు మనకు నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఇప్పుడు మనకు నిజమైన తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది అంటే ఈ సంవత్సరంన్నర కాలం నుండి మన ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి గతంలో కూడా గవర్నమెంట్ పరంగా అనేక జాబులు ఇవ్వడం జరిగింది. మొన్న కూడా మహిళలకు కూడా ఉద్యోగాలు కల్పించడం జరిగింది అన్న ఆధ్వర్యంలో. ఇప్పుడు కూడా భారీ ఎత్తున ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ శాసనసభ్యులు తీసుకున్నటువంటి నిర్ణయానికి తాండూరు కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి యువతకు ముఖ్యంగా మంచి అవకాశం. వారి నాయకత్వంలో మరి ఉద్యోగాలు లేవు అనేది గత 10 సంవత్సరాల నుండి ఎంతో మంది పీజీ చేసినటువంటి మంచి ఉన్నత విద్యలు అభ్యసించినటువంటి విద్యార్థులు కూడా ఎంతో నిరసన ఉంది. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రభుత్వం పరంగా కూడా సుమారుగా 55,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి మన తాండూరు కాన్స్టిట్యూషన్ కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే స్వతంత్రం వచ్చినప్పుడు ఇటువంటి ఆలోచన చేయలేదు. చాలా మంది యువకులు బిలో 25 years వాళ్ళు చాలా మంది పీజీ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ ఒక మంచి సదావకాశం. మనమందరం కూడా గ్రామాలలో ఇది మంచి వాళ్ళను ప్రోత్సహించి 29వ తారీఖు రోజు వినాయక ఫంక్షన్ హాల్లో ఏదైతే ప్రోగ్రామ్తో 10 గంటలకు మనందరినీ ఇక్కడ పంపించినటువంటి బాధ్యత మనమందరం తీసుకొని వారి జీవితాలకు ఒక మంచి మాటలు వారి మంచి ప్రయోజనంగా ఎదగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెగా జాబ్ మేళా ఏదో 500 200 కాకుండా దాదాపుగా 10,000 మందికి 50 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి మనం కార్యకర్తలందరం చప్పట్లతో ధన్యవాదాలు చెప్తాం. మరి ముఖ్యంగా తాండూరులో 5 డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ కళాశాల, మరి 18 సంవత్సరాలు పైబడిన 21 సంవత్సరాలు పైబడిన 25 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చాలా మంది ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఎక్స్ స్టూడెంట్స్, మాజీ స్టూడెంట్స్ వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో మరి టౌన్ ప్రాంతాల్లో దిక్కుతోచని స్థితిగా టాలెంట్ ఉన్నది వాళ్ళకు, కానీ వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు. అది కాకుండా తాండూరు దూర ప్రాంతం, కర్ణాటక బార్డర్ ప్రాంతం కాబట్టి దీంట్లో ముఖ్యంగా నేను కోరేది దయచేసి ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరి ప్రింట్ మీడియా మీరు దీన్ని ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొస్తే తప్పకుండా మీరు యువకులకు సేవ చేసినట్టు అవుతుంది. దయచేసి మా యొక్క కోరికను మన్నించి మీరు ప్రెస్ మీడియాలో దాదాపు 28 తారీఖు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క మెసేజ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా ద్వారా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతాం. ఇది ఎందుకంటే సేవాభావంతో చేసే పని. ఇటువంటి పనులు చేసేది చాలా తక్కువ. చాలా మంది డబ్బులు ఉన్నారు. మన ఎంపీ గారే తీసుకోండి, చాలా డబ్బులు ఉన్నాయి అని మంచి ఆలోచన రావాలి కదా, మంచికి ఆలోచన వచ్చి చేయాలి కదా సర్వీస్ అనేది. మనిషికి సర్వీస్ మోటో కావాలి. ఎప్పుడు సంపాదన అనేది కాదు, మనిషికి సర్వీస్ మోటో కూడా ఇంపార్టెంట్. కాబట్టి ప్రపంచంలో ఈ మనిషికి ఈ యొక్క దేహాన్ని చాలా మంది మన పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఎంతో బాధపడుతున్నటువంటి సమయంలో ఒక మంచి సదవకాశాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు తీసుకొచ్చి 10,000 మంది ఈ యొక్క జాబ్స్ గురించి తీసుకొచ్చిండ్రు. కాబట్టి మనం ఏం పని చేయాలి? కార్యకర్తలు వచ్చి కుర్చీల మీద కూర్చోరాదు, మీ యువకులంతా వాలంటీర్లుగా పనిచేయాలని చెప్పి కూడా నేను కోరుతాను. ఎందుకంటే మనకు నేను ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను ఎమ్మెల్యే గారికి, కాకపోతే చిన్న ఈ సాగర్ ఏదన్నా మనం
కార్డ్స్ చేపించి వాళ్ళందరికీ ఇచ్చి సేవాభావంతో మనం అందరి పిల్లల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఆ కంపెనీలకు ఎక్కడికి పంపించాలని చెప్పి ఒక ట్రైనింగ్ లాగా ఆల్రెడీ వెళ్ళిన సంవత్సరం ఉన్నది మనకు. అటువంటి ఆ విధంగా మనం అందరినీ పంపించి చేపించి 10,000 మంది అంటే ఇట్ ఇస్ నాట్ ఏ జోక్. 10,000 మంది అంటే 11 రావచ్చు, 8 రావచ్చు, 7 రావచ్చు. 1000 మంది అంటేనే చాలా పెద్దది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేయాలంటే మనం అందరం కూడా దీంట్లో పాల్గొని అన్నగారి సేవా నిమిత్తమై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దామని చెప్పుకుంటూ ముగిస్తున్నా. జై హింద్. ముందు కూడా అన్న ఇదే జాబ్ నిలబెట్టిండు. అప్పుడు 120 నుంచి 130 మంది వరకు వచ్చినాయి ఉద్యోగాలు. అలాగే అక్కడ ఉద్యోగం పొందిన వాళ్ళు కూడా వాళ్ళకు వేరు చేసినాక ఇంకా ప్యాకేజ్ ఎక్కువ అయితే వేరే కంపెనీలో కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఒక రూట్ చూపిస్తే ఆ రూట్లోకి వెళ్ళి ఒక జాబ్ వచ్చినాక వేరే కంపెనీ మంచి ఆఫర్ ఇస్తే అక్కడ వెళ్ళిపోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ మహిళలకే ఉండే, ఇప్పుడు మహిళలకు జెంట్స్ ఇద్దరికి ఉన్నది ఈ అవకాశము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకున్నాను. థ్యాంక్ యూ. జై మనోరణ, జై మనోరణ, జై మనోరణ, మనోరణ నాయకత్వం, మనోరణ నాయకత్వం. తాండూరు పట్టణంలో కొనసాగుతున్న విజయ విద్యాలయ ఉన్నత పాఠశాల తమ కార్యకలాపాలను నిరంతరంగా కొనసాగించాలని గౌరవ జిల్లా కోర్టు ఆదేశించింది. వివిహెచ్ఎస్ పాఠశాల స్థలం విషయంలో పసారం కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. పూర్వ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ను గౌరవ న్యాయస్థానం ఆమోదించి ఈ స్థలం విజయ విద్యాలయ పాఠశాలకే దక్కుతుందని తెలిపింది. ఇక నుండి పాఠశాలలో విద్యా బోధనకు ప్రాధాన్యం కల్పిస్తామని అక్కడ పసారం కుటుంబం అమ్మటానికి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఇక నుండి పాఠశాలలో కేవలం విద్యా బోధనకే ప్రాధాన్యం కల్పిస్తామని అక్కడ పసారం కుటుంబ సభ్యులు అమ్మడానికి చేసిన ప్రయత్నాలు చెల్లవని కోర్టు స్పష్టం చేసినట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. దీంతో విజయ విద్యాలయ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పాఠశాలలో అడ్మిషన్లు కూడా ప్రారంభమైనట్లు యాజమాన్యం తెలిపింది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్